నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్లోని ఏపీ లిక్కర్ అంశంపై ప్రధానంగా టీడీపీ లేవనెత్తేందుకు దానిపై చర్చించేందుకు నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎంపీ నాగరాజు గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏపీలో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా రాజకీయ కక్షతోనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఒక ఆరోపణ వినిపిస్తుంది. మీరు మీడియా పాత్రికలు ఒకసారి ఆలోచించాలి. ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు పార్లమెంట్లో సమావేశం లేవనెత్తామని అనడం చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం అంతా ఇంత కాదు. టోటల్గా 1 ఇయర్లో వాళ్ళ మీద విచారణ చేస్తామని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పడం జరిగింది. అందులో భాగంగా విచారణ చేయగా 3,500 కోట్లతో దాదాపు స్కామ్ బయటపడింది. ఆ స్కామ్లో భాగంగా రేపు నుండి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ కాబోతుంది. అందులో భాగంగా 3,500 కోట్లలో కూడా ఎవరెవరు ఇమిడి ఉన్నారనేది మీకు అంతా క్లియర్ కట్గా బయటకు వచ్చేసింది. ఇక నిన్నటి వరకు అందరూ అగమ్యగోచరంలో ఉంటారు ప్రజలంతా. ఏం లిక్కర్ స్కామ్ అంటే ఏంది, అసలు ఏంది దీని చరిత్ర అని ఆధారాలతో సహా వాళ్ళు ఫోన్ కాల్స్ డేటాతో సహా ఓరోరు 2,000 సార్లు 3,000 సార్లు ఫోన్ కాల్స్ సంభాషించుకునేట్టు కూడా లిస్ట్ అవుట్ చేసినారు కంప్లీట్గా సిట్ వాళ్ళు. అంటే మీరు ఒకసారి ఆలోచించాలా, రాష్ట్ర ప్రజల్ని ఆ మద్యం నకిలీ మద్యాన్ని తాపి వాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఇంత పెద్ద కుంభకోణాన్ని తెరలేపారు. దీంట్లో ఎవరెవరు పాత్రదారులు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు దీంట్లో. ఆయనతో పాటు భారతిరెడ్డి గారు సిమెంట్ దాంట్లో కూడా వన్ ఆఫ్ ద మేనేజర్, గోవిందప్ప గారు కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్. ఇంతమంది మేజర్ వాళ్ళంతా పెద్ద వాళ్ళంతా దీంట్లో తలలన్నీ ఉన్నాయి, అన్నీ బయట పెట్టారుగా. దీని మీద పార్లమెంట్లో చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే 1000 కోట్ల స్కామ్ ఉన్నప్పుడే చర్చ జరిగింది మామూలుగా ఢిల్లీ లిక్కర్ మాఫియా విషయంలో. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్ల ఉన్నప్పుడు చర్చ జరగడం తప్పేముంది? కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని పార్లమెంట్లో నిలదీస్తాం. దీన్ని వాళ్ళంతా దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందే ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి మేమంతా కోరుకుంటున్నాం. అంతేకాక నేను చెప్పేది, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా డెవలప్ చేస్తారో మీరు అంతా కళ్ళగట్టిన చూస్తూ ఉన్నారు. అంతేగాక మొదటి సంవత్సరంలో మనం ఏం చేశాం, రెండవ సంవత్సరం మనం ఏం చేయబోతున్నామని చెప్పేసి మాకు పార్లమెంట్ సమావేశాలకు బయలుదేరే ముందు కూడా సార్ పిలిచి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. మనం ఏం చేశాం, మనం ఏం చేయాలో, ఇంకా మీకంతా బాధ్యతతో చేయాలి. మీరంతా మనకు 164 సీట్లు ఇచ్చారంటే మనకు బాధ్యత పెరిగింది. మన పార్లమెంట్లో మన రాష్ట్రానికి ఇంకా ఏమేమి సాధించుకోవాలా, అందులో భాగంగా మాకంతా దిశానిర్దేశం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దూరదృష్టి కలిగినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఇటువంటి నాయకుడు ఆదేశాల మేరకు మేము రాష్ట్రం కోసం ఎటువంటి మేము అలుపెరగకుండా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే గతంలో కక్షలు ఉన్నాయి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడుకి కక్షలు ఉన్నాయి. ఆ కక్షలో భాగంగానే ఇప్పుడు అతని కుమారుడిని అరెస్ట్ చేశారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ. బ్రదర్, ఇప్పుడు కక్ష అని మీరు అంటున్నారు. మొదటి ఆయన మెయిన్ ముద్దాయన, 4వ ముద్దాయన నడిపించిందే వ్యవస్థనంతా మిథున్ రెడ్డి గారు. బట్టబయలైంది. ఒక పార్లమెంటుకు వచ్చినటువంటి వ్యక్తుడు అరెస్ట్ అయినాడంటే ఎంత సాక్ష్యాధారాలు ఉంటే మీకంతా ప్రజలంతా మీరు ఆలోచించాలి ఒకసారి. ఆయన దగ్గర నడిపించినాడు వ్యవహారం అంతా. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు, నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాల్లో 3,500 కోట్లు దాదాపు. ఎంత వ్యవస్థ నడిపించిందే ఆయన. ఈ మద్యం పాలసీని కనిపెట్టడంలో వీళ్ళ కీలక పాత్ర వీళ్ళంతా. అందులో భాగంగా ఆయన అరెస్ట్ చేశారు. అంతేగాని మీకు ఆధారాలతో సహా క్లియర్ కట్గా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ సంభాషించినారు, ఎక్కడ సమావేశాలు అయినారు, ఆ డబ్బంతా ఎటు నుంచి ఎక్కడికి పోయింది, దాంట్లో ప్రతి దాంట్లో ఆయన పాత్ర ఉంది. కాబట్టి అందులో భాగంగా ఆయన అరెస్ట్ చేశారు. అంతేగాని మీరు కక్షపూరితమని ఎట్లా అంటారు దీన్ని? ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, ఆ హామీలు నెరవేర్చడం ప్రశ్నించినందుకు ప్రశ్నించిన వారిని అందరినీ కూడా ఒక్కొక్కరికి అరెస్ట్ చేస్తున్నారనేది మరొక విమర్శిస్తుంది. బ్రదర్, ఒక మాట చెప్తా. మా మేనిఫెస్టో ఒక్కసారి మీరు కూడా మీడియా పత్రికలు ఒకసారి పేపర్ పట్టుకొని చదవండి ఒకసారి. మేము ఇచ్చినటువంటి అంటే అంశాల్లో ఒక 1 ఇయర్లో ఎంత భారీతం చేశామని మీరు చూడండి. ఏవి చేయలేదని మీరు అడగాల, ఏవి చేయలేదు అడగాలి. ఏముండే మాకు 2 ఉండే గ్యాప్. రైతులకు వేసేటువంటిది, రైతులకు వెళ్ళినటువంటి 20,000 రూపాయల దాఖలాలు ఒకటి. అదేమి సెంట్రల్ గవర్నమెంట్ వేస్తేనే రేపు వేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది. రెండవది బస్సుది. రేపు ఆగస్టు 15 డేట్ ఇచ్చేసినారు. ఆగస్టు 15 ఇచ్చే వరకు మీరు నిలబడాలి కదా. ఇంకా ఉచిత బస్సు తెలంగాణలో అయితేనేమి, అక్కడ కర్ణాటకలో అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి లోపాలను అన్నింటిని స్టడీ చేసి మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఆదర్శం కావాలి దేశానికి, ఉచిత బస్సు అంటూ పెడితే ఇట్లా పెట్టాలని అని చెప్పేసి అందులో భాగంగా ఆగస్టు 15 డేట్ ఇచ్చారు. అంతేగాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీరు ఒకసారి ఆలోచించాలా. తల్లికి వందనం అనేది మీరు ఒకరికి వేశారు. మీరు ఆ రోజు మీరు అమ్మఒడి అని చెప్పేసి ఒక్క పిల్లవానికి వేశారు. 2 వేస్తాం 3 వేస్తాం అని చెప్పి కూడా మీరు ఒకరికి వేశారు. కానీ మా గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంత ఆర్థిక కష్టాలున్నా కూడా ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తామని చెప్పేసి 8,750 కోట్ల రూపాయలు ఒక్క రోజులో అందరికి చేర్చడం జరిగింది. అది స్కూల్ రీఓపెన్ అయ్యే సమయానికి.
ఇంత పెద్ద పథకము మీరు ఆలోచించండి. ఇది మేము కూడా స్వయంగా స్కూల్లోకి వెళ్ళి మన గౌరవ విద్యాశాఖ మంత్రులు పేరెంట్స్ టీచర్స్ మధ్యన అనుసంధానం ఉండాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని పెడితే భారీ ఎత్తున రాష్ట్రం అంతా మేము స్కూళ్ళను సందర్శించడం జరిగింది. ఆ రోజు పిల్లలతో డైరెక్ట్గా మాట్లాడితే 6 మంది పిల్లలు ఉంటే కూడా 6 మందికి పడిందని చెప్పేసి స్వయంగా పిల్లలు చెప్పడం జరిగింది. ఆ రోజు వైఎస్ఆర్సీపీ సర్పంచులు ఉంటే కూడా ఆ స్కూల్ కార్యక్రమానికి వస్తే వాళ్ళు కూడా స్వయంగా విన్నారు పిల్లలు మాట్లాడేదంతా. ఇది వాస్తవం కాదా? నేను చెప్పేది ఏమంటే అదే కాకు తల్లికి వందనమే కాదు, ప్రతి పాలసీ తీసుకోండి మీరు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి గొడ్డలు పెట్టుగా ఉండేది రైతులకు, దాన్ని రాగానే ఫస్ట్ సంతకం పెట్టేశారు గౌరవ ముఖ్యమంత్రి వారు. అంతేగా ఇసుక పాలసీ, ఉచిత ఇసుక అన్నారు, దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా తీసుకోండి, గ్యాస్ సిలిండర్లు దీపం 1 ఇచ్చింది రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంటే, ఆ స్టవ్లు ఇచ్చింది. ఈరోజు మళ్ళీ దీపం 2 అని చెప్పేసి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి మేము సుపరిపాలనలో తొలిలో భాగంగా ప్రతి ఇంటికి పోతే భయంకరమైన బ్రహ్మాండమైన వాళ్ళ నుంచి మాకు వాళ్ళ ఆనందంగా వాళ్ళ స్పందన ఒక రేంజ్లో ఉంది మాకు. అసలు మేము మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్ళి సుపరిపాలన తొలిలో భాగంగా అమ్మ మీకు ఈ పథకాలు వచ్చాయా లేదా, ఎవరికైనా రాకుంటే ఎందుకు రాలేదు అని మేము నోటిఫై చేసుకొని మళ్ళీ మేము ఒక యాప్లో నింపి ఆ వాళ్ళకు కూడా ఏ విధంగా పరిష్కరించాలని చిన్న చిన్న పొరపాటు అవి కూడా చేయడానికి మేము ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు ఇంటికి పోతూ ఉన్నారు తొలిలో భాగంగా. మరి ఏ రోజైనా కూడా రాష్ట్ర ప్రజలు కూడా మీరు బాగా ఆలోచించాలా. ఏ రోజైనా కూడా లాస్ట్ గవర్నమెంట్లో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక మినిస్టర్ కానీ బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఈ విధంగా మా మేనిఫెస్టోని మేము చేసినటువంటి పథకాలను మీరు ఏమి శంకించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని చెప్పినా ఇదేమి అవేమి వాస్తవాలు అవాస్తవాలు అయిపోవని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఇంకా ఎవరైనా ఉన్నారు అరెస్ట్? 100% జరుగుతాయి. ఇంకా ఎవరెవరు తింటాం ఇంకా పాత్రదారులలో స్టెప్ బై స్టెప్. ఎందుకంటే అరెస్ట్ల పర్వం అనేది ఒకసారి మొదలైన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారో అని చెప్పేసి అందరూ దాంట్లో బాధితులందరూ దానికి అరెస్ట్ కావాల్సిందే. అవుతారా అనేది దీంట్లో సమస్య లేదు, ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఎవరెవరైనా దశల వారీగా ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరి పాత్ర ఎంత ఉందంటే దాంట్లో భాగంగా దశల వారీగా ప్రతి ఒక్కరు అరెస్ట్ అవుతారు. దాంట్లో సమస్య లేదు, దాంట్లో సందేహం పెట్టుకోవద్దని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ అరెస్టులతో పాటు లిక్కర్ స్కామ్తో పాటు పార్లమెంట్లో చర్చించాల్సిన అంశాలు మీ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి పార్లమెంట్ వేదిక ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు? మేము రాష్ట్ర ప్రజలకు ఒకటే వినియోగించుకునేది, మీరు బాగా ఆలోచించాలా. ఎందుకంటే రాష్ట్ర ప్రజలంతా మీరు చాలా, ఎందుకంటే ఓటర్స్ అంత ఆశామాషిగా అంచనా ఎన్నిక లేదు. ఈ కాలం 164 సీట్లతో మమ్మల్ని గెలిపించారు. మీ ఆశలు ఒమ్ము కాకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఒక 1 ఇయర్ పాలనలో పార్లమెంట్ నుంచి కేంద్రం నుంచి మనకు ఎంత సహకారం వచ్చిందో మీకు 3 మాటలు చెప్పేస్తాం. ఏదైతే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని మనం గగ్గోలు పెట్టామో అటువంటి దాన్ని ప్రైవేట్కి అమ్ముతా ఉంటే మనం తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రాగానే ఆ కూటమిలో భాగస్వామ్యంలో భాగంగా కేంద్రం నుంచి మనకు 11,400 కోట్ల రూపాయలు మనకు ఆ ప్రాజెక్టుకి ఇచ్చి నిలబెట్టారు, జీవం పోశారు దానికి. ఒక అంశం. రెండోది వచ్చేసి మనకు మేజర్ సమస్య, మనకు ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కడతా అని చెప్పేసి ఆయన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు ప్రగల్భాలు పలికారు. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శిలాఫలకం వేస్తే కూడా మన నారా చంద్రబాబు నాయుడు దాన్ని కాదని ఇంకో శిలాఫలకం వేశారు. అటువంటి దాన్ని మన మహానాడు వేదిక సాక్షిగా సార్ ఏం చెప్పారు మీకు, ఒక 15 రోజుల లోపల నేను శిలాఫలకం అంటూ ఏనంగా నేను వచ్చి టెంకాయ కొట్టి దాన్ని ఆన్ చేస్తా అని చెప్పేసి జిందాల్ వాళ్ళతో టైప్ అయి ఆ ఫ్యాక్టరీకి జీవం పోశారు. ఎన్నో ఏళ్ళ సమస్య కడప జిల్లా వాసుల యొక్క సమస్య. మూడోది కర్నూలు ప్రాంతానికి హైకోర్టు సమస్య ఉండే, ఆ హైకోర్టును కూడా వడివడిగా అడుగులు పడుతూ ఉంది. హైకోర్టు ఖచ్చితంగా బెంచ్ కర్నూలు రాబోతూ ఉంది. అంతేగాక మా ఓర్వకల్ కర్నూలు రాయలసీమలో పశ్చిమ ప్రాంతంలో పారిశ్రామికంగా చాలా వెనుకబడిందని చెప్పేసి ఓర్వకల్ను నోట్ పాయింట్గా గుర్తించారు. దేశంలో 13 పాయింట్లు గుర్తిస్తే సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో కర్నూలు జిల్లాను పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇది ఆషామాషి విషయం కాదు. ఒక ఓర్వకల్ను హబ్ చేసి అక్కడ రకరకాల ఇండస్ట్రీస్ అక్కడికి తీసుకురావాలని చెప్పేసి అందులో భాగంగా దానికి 2,800 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. కొప్పర్తి కూడా అంతే 2,800 కోట్లు. అంటే దాదాపు 5,000 కోట్లతో ఇండస్ట్రియల్ పార్కులు వచ్చాయి మనకు. దేశవ్యాప్తంగా 13 ఉంటే దాంట్లో 2 వచ్చాయి మనకు. అది గౌరవ ముఖ్యమంత్రి వారి యొక్క కష్టం అది. అంతేగాక మీరు కారిడార్లు తీసుకోండి, నేషనల్ హైవేస్ తీసుకోండి. ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతిని ఆయన నీరు గార్చారు. అసలు రాష్ట్రానికి రాజధాని లేదంటే చాలా సిగ్గుచేటు. ఆయన దిగిపోయేటప్పుడు నీ రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి దుస్థితి గత ముఖ్యమంత్రిది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ అదే ఎవరైతే శిలాఫలకం వేశారో ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారి సమక్షంలో నరేంద్ర మోదీ గారిని మరొకసారి పిలిపించి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ప్రోగ్రాం జరిగింది. మీరు రాష్ట్ర ప్రజలంతా వీక్షించారు. దానికి కూడా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ జరిగింది.
అంటే నిర్మాణ రంగంలోకి ఇంకా మొదలైంది అది. దాదాపు 56,000 కోట్లతో ఇప్పుడు అమరావతికి టెండర్స్ కూడా అయిపోయినాయి. అంటే అమరావతి కూడా 3 ఏళ్ళలో మీరు ఊహించినంతగా డెవలప్ అవుతుంది. ఇదొక విషయం మన రాష్ట్రానికి వెన్నెముక కాబట్టి. పోలవరం మీరు బాగా ఆలోచించాలి. మీరు గత ప్రభుత్వం వాళ్ళు నీరు గార్చారు దాన్ని. మన వెన్నెముక, మన జీవనాడి, మన ఆంధ్ర రాష్ట్రానికి అంత పోలవరం గగ్గోలు పెట్టినా కూడా ఆయన ఏమాత్రం పని చేయకుండా రివర్స్ టెండర్ అని చెప్పేసి దాన్ని నాశనం చేసి పెట్టాడు. అటువంటి దాంట్లో భాగంగా మీరు ఒక ఎగ్జాంపుల్ ఆలోచించాలా. డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతినిపోయింది కంప్లీట్గా. అటువంటి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేమంతా ఎంపీలుగా ఫస్ట్ గెలిచిన తర్వాత ఎంపీలంతా తీసుకొని సిఆర్ పాటిల్ దగ్గరికి, కేంద్ర మంత్రివర్యుల దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టి ఆ డయాఫ్రామ్ వాళ్ళు వద్దు, భవిష్యత్తులో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కష్టం, 1000 కోట్లైనా సరే పర్వాలేదు, కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టాల్సిందే, ఈ ప్రాజెక్టు తలమానికంగా ఉండాలా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పేసి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కూడా పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. అంతేకాక 2027కు ఎట్టి పరిస్థితుల్లో వాటర్ వదులుతాము, ఈ డ్యామ్ను కంప్లీట్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పలు దఫాలుగా పలు వేదికలను చెప్పడం జరిగింది. అందులో భాగంగా వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. కాబట్టి పోలవరం గురించి మాకు ఎటువంటి సందేహం లేదు. అంతేగాక సెంట్రల్ నుంచి మీరు బాగా ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలంతా మేజర్ సమస్య ఏమంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 86 పథకాలు ఆపేశాడు. సెంట్రల్ నుంచి రావాల్సినటువంటి పథకాలన్నీ 86 పథకాలు డబ్బులు తెచ్చుకొని తినేసి ఆ డబ్బులను డైవర్ట్ చేసి ఒక్క పథకం కూడా అక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకుండా, దానికి ఎల్సీలు సబ్మిషన్ చేయకుండా, మరి సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ను తెచ్చుకోలేక నిస్సహాయ స్థితిలో ఆ పథకాలను క్లోజ్ చేసి పెట్టాడు. అటువంటి పథకాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆయన స్వయంగా వచ్చి ఒక్కొక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ అలా 86 పథకాలని స్కీమ్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో భాగంగా ఏకైక విషయం చెప్పగలుగుతాను నేను. జల్ జీవన్ మిషన్ అనేది చాలా మేజర్. మనకు ఎంతో త్రాగునీటి సమస్య ఉంది రాయలసీమ అయితేనేమి, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. ఈ జల్ జీవన్ మిషన్ 2026 టైం అయిపోయింది అసలు యాక్చువల్గా సెంట్రల్లో. అటువంటి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవతో అసలు కష్టపడి ఆ పథకాన్ని 2028 వరకు పొడిగించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఏమంటే 6,000 కోట్లు స్టేట్ కడితే 20,000 కోట్ల రూపాయలు మన సెంట్రల్ నుంచి వస్తాయి. అటువంటి పథకాలను నిన్న రీఓపెన్ చేపించి రాష్ట్ర ప్రజలంతా ఈ పథకాలను గాడిలో పెట్టి రాష్ట్రాన్ని డెవలప్ చేయడంలో, పునర్నిర్మాణం చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి పాత్ర అమోఘం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మొత్తం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, మరి ముఖ్యంగా లిక్కర్ స్కామ్కు సంబంధించి 3,500 కోట్లకు సంబంధించి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు. ఇది ఏదైతే దేశవ్యాప్తంగా జరిగిన లిక్కర్ స్కామ్లో కానీ అవినీతిలో ఇదే అత్యంత పెద్దదంటూ కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిలో భాగంగానే టీడీపీ ఎంపీ నాగరాజు కూడా ఎవరైతే అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో నేరస్తులను ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం, ఇక మీదట కూడా లిక్కర్ స్కామ్లో ఎవరైతే దీనికి లిక్కర్ స్కామ్కు పాల్పడ్డారో, అవినీతికి పాల్పడ్డారో వారందరూ కూడా, అక్రమాలకు పాల్పడ్డారో అందరూ కూడా అరెస్ట్ చేస్తాం, ఎవరి పాత్ర అయితే ఉంటుందో వారందరూ కూడా అరెస్ట్ చేస్తామంటూ ఎంపీ నాగరాజు గారు చెప్తున్నారు. దానితో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఇప్పటికే అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరించింది, ఇంకా ముందు కూడా సహకరించే విధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు పార్లమెంటు వేదికగా వారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తామంటూ కూడా కర్నూలు ఎంపీ నాగరాజు చెప్తున్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.